నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఆంధ్రావనిలో గోదావరి తీరాన ఆయనకు విజ్ఞాన దాహం. వైద్యుడిగా తీరికే ఉండదు. అయినా క్షణం ఖాళీ దొరికినా పుస్తకం తెరవాల్సిందే. ఇలా చదివి ఆయన డిగ్రీల మీద డిగ్రీలు సాధించారు. ఇక ఉత్తరప్రదేశ్లో ప్రాణాంతక వ్యాధిని జయించిన దంపతులకు తర్వాత కాలంలో బతికే పెద్ద యుద్ధమైంది. చిరు వ్యాపారంతో ఇల్లాలు ఇంటి పరిస్థితిని చక్కదిద్దారు. కుటుంబాన్ని ఉన్నత స్థితికి చేర్చారు. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. ఆయన ఓ జ్ఞాన గోదావరి. పుస్తకం తెరిస్తే అధ్యయన ధ్యానం, చదువంటే ప్రాణం. ఆయన వైద్యులుగా ఎన్నో జీవితాలను శృతి చేసిన మానస వీణ, నిరాశతో కుంగిన మనుషులకు నవచేతన, అనేక చదువుల పరిజ్ఞాన సర్వస్వం. చదువుకు వయసుతో నిమిత్తం లేదని చాటిన ఆ విజ్ఞాన జ్యోతి తెలుగువారి ఖ్యాతి. ఆయనే భూములు లేని పట్టాదారు, 61 డిగ్రీల హక్కుదారు, రాజమహేంద్రవరంలో మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి. చదువంటే మూడో కన్ను, జ్ఞాననేత్రం అని అంటారు కవి. చదువు ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. చిన్నప్పుడు మనకి అన్ని విషయాల మీద ప్రాథమిక అవగాహన స్కూల్ డేస్లో నేర్చుకుంటుంటాం. ఇంకా మెడిసిన్లోకి వెళ్ళేటప్పటికి ఒక నూతులోకి పడిపోయినట్టు పడిపోతాం. ఆ తర్వాత స్పెషలైజేషన్ చేసేటప్పటికి సైకాట్రీలోకి వెళ్ళేటప్పటికి ఇంకా నేరో స్కోప్ అయిపోతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సైకాట్రిస్ట్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేటప్పటికి మెడిసిన్ విషయంలో మిగిలిన విషయాలన్నీ కూడా కొంచెం దూరం అయిపోయామనే ఫీలింగ్ వస్తుంటుంది. అందుకనే విశాలమైనటువంటి విశ్వంలో ఉండేటటువంటి రకరకాల శాస్త్రాలు అన్నిటిలో కూడా ఎంతో కొంత ప్రావీణ్యాన్ని సంపాదించడం అనేటటువంటి అది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటే కంటిన్యూ అవుతుంది. రామారెడ్డి విద్య, సంస్కృతి, క్రమశిక్షణను గౌరవించే కుటుంబ నేపథ్యంలో పెరిగారు. చదువంటే బాల్యంలోనే ఆసక్తి ఏర్పడింది. తల్లి మంగాయమ్మ భారత రామాయణ పఠనాలు. మా అమ్మ ప్రభావం నా మీద ఎక్కువగానే ఉంది. మా అమ్మ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటుంది. మా అమ్మని చూస్తే నాకు ధర్మయోధుడే గుర్తొస్తుండేవాడు. తను మాంసం అమ్ముకునేవాడైనప్పటికీ కూడా ధర్మబద్ధమైన జీవితం గడిపాడు. అలాగా మా నాన్న చేపలు ఇంటికి పట్టుకొచ్చి వండమంటే కోసేటప్పుడు వండేటప్పుడు కూడా రామ 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 అనుకుంటూనే చేస్తూ ఉండేది. అంటే తను గృహిణిగా తన ధర్మాల్ని నెరవేర్చుకుంటూ కూడా రెండో పక్క నుంచి ఒక ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండేది. మెడిసిన్ చేస్తుండగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మనసు మర్మాలను అర్థం చేసుకునేందుకు మానసిక వైద్య శాస్త్రంలో పీజీ చేయాలని భావించారు. అలా బెంగళూరులో ప్రతిష్టాత్మక నిమ్హాన్స్ లో ఎంట్రన్స్ రాసి ఎండి సైకియాట్రీలో సీటు సాధించారు. 1980లో పీజీ చదువు పూర్తయింది. నేను ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లోనే స్పెషలైజేషన్ అనేటటువంటిది అన్నిటికంటే కష్టమైనది ఏది అది చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి, హార్ట్ సైన్సా, లంగ్ సైన్సా, బోన్ సైన్సా ఇలా ఆలోచిస్తుంటుంటే అన్నిటికంటే కష్టమైనది బ్రెయిన్ సైన్స్. ఇంకా చెప్పాలంటే కంటికి కనిపించినటువంటి మైండ్ సైన్స్ సంబంధించినటువంటి సైకాట్రీ సంబంధించినటువంటిది ఎక్కడుంది పీజీ అంటే ఆంధ్రాలో లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ నిమ్హాన్స్ అని ఉంది బెంగళూరులోను. అక్కడ 4 ఎండి సీట్లు ఉంటాయి. పెద్ద కాంపిటీషన్ అనేటప్పటికి ఎంట్రన్స్ రాయడం జరిగింది. టాపర్గా వచ్చాను. ఎండి సీట్ వచ్చేసింది. ఆంగ్ల భాషపై పట్టు సాధించటం విద్య, విజ్ఞాన సముపార్జనకు కీలకమని రామారెడ్డికి అర్థమైంది. ఇందుకోసం ఎంఏ ఇంగ్లీష్ చదివారు. ఆపై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా చేశారు. ఎంఏ చేసేసినట్టయితే మొత్తం ఇంగ్లీష్ అంతా వచ్చేస్తే అన్న ఉద్దేశంతో చాలా కష్టపడి రకరకాల యూనివర్సిటీల్లో చూసి మొత్తం మీద సీట్స్ సంపాదించి ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయిన కానీ ఇంగ్లీష్ పెద్ద ఇంప్రూవ్ అయినట్టు కనపడలేదు. పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. ఈ విధంగా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిపోయింది. డాక్టర్ రామారెడ్డి 1980లో రాజమండ్రిలో మానస హాస్పిటల్ ను స్థాపించారు. ఆయన కెరియర్ లో అనేక మైలురాళ్లకు ఇదే పునాదిరాయి అయింది. అప్పట్లో మానసికలో కానీ నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టయితే 4 జిల్లాలకి ఏకైక ప్రైవేట్ సైకాట్రిస్ట్ అవుతాను. మన వాళ్ళ మధ్య సేవ చేసుకుంటాం అన్న ఉద్దేశంతో నేను రాజమహేంద్రవరంలోనే
ఉండిపోయాను. ఐఐటీలో చదవటం సామాజిక హోదాగా చెప్పుకునే రోజుల్లో రామారెడ్డి ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ కోర్సెస్ నేను ఎన్నో చేశాను. ఇంజనీరింగ్ కోర్సులు చేశాను, లా కోర్సులు చేశాను, లైబ్రరీ సైన్స్ చేశాను, సోషల్ వర్క్, ఎన్నో లిటరేచర్ మీద, జర్నలిజం మీద ఇలా ఎన్నో చేశాను. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ నన్ను ఆకర్షించింది లా కోర్స్. ఎల్ఎల్బి చదివేటప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. నేను అన్ని రకాల లీగల్ యాక్ట్స్ చదువుతుంటుంటే ఆనందం కలిగి ఆ ఆనందంతో 5 LLMలు చేయడం జరిగింది. ఒక PhD కూడా లాలో చేయడం జరిగింది. మానసిక వైద్యంలో తన 4.5 దశాబ్దాల కృషికి గుర్తింపు వచ్చింది. రామారెడ్డికి ప్రతిష్టాత్మక డాక్టర్ BC రాయ్ పురస్కారం వచ్చింది. ఇంకా అనేక సత్కారాలు పొందారు. మెడికల్ ప్రొఫెషన్లో ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు BC రాయ్ అవార్డు పుచ్చుకోవడం జరిగింది. అలాగే సైకాట్రిక్ సొసైటీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ నేషనల్ లెవెల్లో టాప్ 2 అవార్డ్స్ అంటే త్రివేది అవార్డు, అలాగే మూర్తిరావు అవార్డు, అవి కూడా నాకు రావడం జరిగింది. ఇలాగా పైగా 1,45,900 మంది పేషెంట్స్ని ఇప్పటివరకు నేను చూడడం జరిగింది. డాక్టర్ రెడ్డి కేవలం మానసిక వ్యాధుల నిపుణులే కాదు, ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీర్, అకాడమిక్ లాయర్, మేనేజ్మెంట్ నిపుణుడు. అంతేకాదు ఆయన ఓ పాత్రికేయుడు, ఓ సంఘ సంస్కర్త, చేయి తిరిగిన ప్రసిద్ధ రచయిత. ఒక మెడికల్ డాక్టర్ని అయ్యుండి ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే, రూర్కీ, కాన్పూర్ ఇలాంటి 7 ఐఐటీలు, ఒక IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు నిర్వహించే ప్రెస్టీజియస్ కోర్సెస్ అవి నేను చేస్తూ ఉండడం. అందులో కూడా ఒకే సెమిస్టర్లో 11 కోర్సులు చేస్తే ఎలా ఉంటుంది, ఈ లాస్ట్ సెమిస్టర్ 11 కోర్సులు చేయడం, 11 కోర్సుల్లోనూ 8 కోర్సులు టాపర్గా రావడం, అది థ్రిల్ కదా. అది వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై వేలాది వ్యాసాలు రాశారు. 1980లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వేరియస్ ఆర్టికల్స్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఆర్టికల్స్ రాయడం మొదలెట్టాను. మనసాక్షి, మనసు పాడింది, అలాగే మనోరాఘవీయం, ఈ విధమైనటువంటి కాలమ్స్ రన్ చేస్తున్నాను. మొత్తం ఇప్పటికి 6,000 ఆర్టికల్స్ అయినాయి. యూపీలోని మెరట్లో అతడు ఒకనాడు రవాణా రంగంలో చక్రం తిప్పిన మొనగాడు. పేరు సందీప్ జైన్. ఆయన భార్య లవీనా జైన్. ఆమె ఇంటికి ఇరుసులా పనిచేసే కష్టజీవి. అయితే ఉన్న బలంగా అనారోగ్యంతో ఒక్కసారిగా కథ మారింది. ఇద్దరికీ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఎట్టకేలకు క్యాన్సర్ నుంచి విముక్తులయ్యారు. కానీ ఆస్తి మొత్తం కరిగిపోయింది. అలాంటి కష్టకాలంలో లవీనా జైన్ పచ్చళ్ల వ్యాపారం ఆరంభించారు. లక్షల టర్నోవర్తో భాగ్యరేఖను మార్చారు. సమస్యలు తరుముకొస్తాయి, ఒక్కసారే ఉరిమినట్లే మీద పడతాయి. అలాంటి సంక్షోభాన్నే అవకాశంగా మలుచుకొని వ్యాపారవేత్తగా ఎదిగారు ఉత్తరప్రదేశ్లో ఓ ఇల్లాలు. ఆమె పేరు లవీనా జైన్. ఉంటున్నది మీరట్. ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా పోరాడి గెలిచారు. 2010లో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని, భర్త సందీప్ జైన్ కు నోటి క్యాన్సర్ అని వైద్య పరీక్షలో తేలింది. ఆశావాహ దృక్పథం, ఆత్మవిశ్వాసంతో లవీనా విజేతగా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకం. మాది ఉత్తరప్రదేశ్లోని మీరట్. ప్రైవేట్ బస్సులు నడిపే వ్యాపార కుటుంబం మాది. జీవితం ఆనందంగా సాగిపోతుంటే హఠాత్తుగా ఓ కుదుపు. ఒక్కసారిగా నేను మా వారు తీవ్ర సంక్షోభంలో పడ్డాం. తెలియని అనారోగ్యం ఇద్దరిని పీడిస్తుంటే బయాప్సీ తీసి ముంబైకి పంపించాం. మా వారికి నోటి క్యాన్సర్ అని తేలింది. నాకు రొమ్ము క్యాన్సర్ గా నిర్ధారించారు. దేవుడా, ఏమిటి పరీక్ష అనుకున్నాం. మా అబ్బాయి అమ్మాయి భవిత కళ్ల ముందు మెదిలింది. ధైర్యం కోల్పోలేదు. మేము కోలుకుంటామని భరోసా ఇచ్చారు. ఎన్ని సవాళ్లున్నా పిల్లలను పెంచడానికి ఈ సంక్లిష్ట పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నాం. సంపాదించినదంతా ఇద్దరి క్యాన్సర్ చికిత్సకే ఆవిరైపోయింది. కళ్ల ముందు ఇద్దరు పిల్లల బాధ్యత, కర్తవ్యాన్ని గుర్తు చేసింది లవీనా జైన్. ఆమె భర్త సందీప్ జైన్ కు చిన్నప్పుడే పచ్చళ్ల తయారీ తెలిసి ఉండడంతో పని తేలికైంది. నాడే పచ్చళ్ల తయారీ, పానీయాల తయారీపై అవగాహన ఉంది. కేవలం 1,500 రూపాయల పెట్టుబడితో తృప్తిస ఫుడ్స్ పేరిట వ్యాపారం ఆరంభించారు. తొలినాళ్లలో ఎవరూ కొనివారు కాదు.
वहाँ सीखते सीखते मेरा कोर्स ఫుడ్ ప్రాసెసింగ్ కోర్స్ పూర్తి కాకముందే నేను 1500 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాను. 6 సీసాల నిమ్మరసంతో చక్కెర పాకం, తండై లాంటివి తయారు చేశాను. విజయం సాధించాననే భావించాను. ఉత్పత్తుల విక్రయానికి మీరట్లో స్వయం సహాయక మహిళా బృందాలను సంప్రదించాను. వారు తమ సమావేశాల సమయంలో బయట కూర్చొని విక్రయించేందుకు అనుమతించారు. నాకు తొలి అవకాశం ఇచ్చారు. వ్యాపారవేత్తగా నా ప్రయాణం అలా ఆరంభమైంది. लेना होगा ले लेगी, इस तरीके से करके हमने शुरुआत करी. కీమోథెరపీకి ఇబ్బంది లేకుండానే లవీనా అభిరుచిని కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహార తయారీ, పరిరక్షణ, శిక్షణ కార్యక్రమంలో చేరారు. కుటుంబం మద్దతుతో నిమ్మరసం, చక్కెర పాకం, తండాయి పానీయాన్ని తయారు చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని, సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. 2 కిలోల మామిడి ఊరగాయ ఆర్డర్ ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆహార వ్యాపారాన్ని విజయ పథానికి తీసుకెళ్లింది. पूरा ट्रीटमेंट होने के बाद క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాక జీవనోపాధి పొందడమే ఓ సవాలుగా మారింది. ఆహార తయారీ తరగతులలో వంటకాలు చేసి సహచరులకు ఇచ్చేదాన్ని. నీవు నీ అభిరుచితోనే వ్యాపారం చెయ్యవచ్చు కదా అని వారు ప్రోత్సహించారు. శిక్షణ కోసం మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న చొప్లా ఫుడ్ ప్రిజర్వేషన్ సంస్థలో 100 రోజుల ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులో చేరి నేర్చుకున్నాను. 4-5 घंटे लग जाते थे जाना आना और क्लासेस करने में. లవీనా నెలకొల్పిన తృప్తి ఫుడ్స్ నేడు విజయవంతంగా నడుస్తోంది. నిల్వ కోసం రసాయనాలు వాడనటువంటి 70 రకాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశంలో గృహ వినియోగదారులకే కాకుండా ఫుడ్ ఫెయిర్లు, కేటరర్స్ కి, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతున్నాయి. సంస్థ 39 లక్షల రూపాయల బిజినెస్ టర్నోవర్ సాధించింది. ఇంతేకాదు, గతంలో మిగిలిన 15 లక్షల రూపాయల అప్పు తీర్చివేశారు. प्रेजेंट सिचुएशन ये है कि हमने एक మేము ముందుగా 1-2 ఉత్పత్తులతోనే వ్యాపారం ఆరంభించాం. తర్వాత 60 నుంచి 70కి ఉత్పత్తుల సంఖ్యను పెంచాం. పచ్చళ్ళు, మురబ్బా, జామ్, షర్బత్ ఇలా అనేక ఆహార పదార్థాలు, పానీయాలను తయారు చేశాం. ఇప్పుడు ఎంతో మంది మహిళలు ఉత్పత్తిలో భాగస్వాములయ్యారు. कोई समझौता नहीं करते, एग्जैक्टली जो होममेड पिकल होता है. వ్యాపార విస్తరణలో లవీనా కుమారుడు కిన్షుక్తే ముఖ్య భూమిక. మాట్లాడలేని తన తండ్రి కాగితం మీద కొన్ని మాటలు రాసిచ్చి తనకో మంత్రోపదేశం చేశారు. బాబూ, నేను బస్సు యజమానినై ఉండి రండి రండి బస్సు ఎక్కండి అని ప్రయాణికులను పిలిచేవాడని. నీవు కూడా వ్యాపారం కోసం ఇంటింటికి వెళ్ళు, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు అని దీవించారు. ఆ మాటలు కిన్షుక్ను ఎంతో ప్రభావితం చేశాయి. तृप्ति इन अ वे हम मतलब उनका एक ये था कि जिससे खाकर आप तृप्त हो जाएं. నచ్చిన పనిలోనే నాకు సంతృప్తి. మా అమ్మ ఇక్కడ ఈ ఆహార సంరక్షణ కేంద్రాన్ని నడుపుతోంది. తను 100 రోజుల శిక్షణ కోర్సు పూర్తి చేసింది. తను నైపుణ్యాలు నేర్చి నాకు నేర్పింది. మాకు ధనం లేకపోవచ్చు, కానీ కృషి, స్థిర సంకల్పం ఉన్నాయి. నలుగురం అవిశ్రాంత కృషితో ఈ స్థాయికి చేరుకున్నాం. तो हम लोगों ने सबने चारों के चारों जनों ने खूब मेहनत करी. ఇంతకీ లవీనా ఎందుకు ఆదర్శం? ప్రాణాంతక వ్యాధిని జయించారనేనా, లేక వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారనా? ఇంతకు మించిన ఆశాజ్యోతి. మహిళా సాధికారతకు చేస్తున్న కృషి అభినందనీయం. देखिए, मैं तो सिर्फ ये अपील करना चाहती हूँ. నేను చెప్పేది ఒక్కటే, ఎప్పుడూ ధైర్యం కోల్పోవద్దు. లక్ష్య సాధనకు ప్రయత్నిస్తూనే ఉండండి. फल तो मिलेगा मिलेगा, आज मिलेगा या कल मिलेगा. రాజమహేంద్రవరంలో నిత్య విద్యార్థి, అనేక డిగ్రీలు సాధించిన డాక్టర్ కర్రి రామారెడ్డి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని విజేతగా నిలిచిన మేరట్ ఇల్లాలు లవీనా జైన్. ఇద్దరు ఘనస్ఫూర్తిదాతలు, విజయ గీతికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.